షకీల్ ఓటమికి షుగర్ ఫ్యాక్టరీ అంశంతో పాటు షకీల్ తమ్ముడు సోహెల్ ప్రధానంగా మారారట. షకీల్ గెలుపు కోసం శాయశక్తులా పోరాడినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు ఆయన తమ్ముడు కొరకరాని కొయ్యలా తయారయ్యారట. ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు బోధన అడపాదడప అభివృద్ధి చేసినప్పటికీ మూడోసారి మాత్రం ఓటమి తప్పలేదు. తమ్ముడు తీరు, మున్సిపాలిటీ చైర్మన్ వ్యవహార శైలి షకీల్ ఓటమికి ముఖ్య కారణాలయ్యాయి. అధికారం ఉన్న 9.5 ఏళ్ల కాలంలో మహ్మద్ షకీల్ అమీర్ బోధన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీగా ఏర్పాటు విషయంలో షకీల్కు చైర్పర్సన్ వ్యతిరేకంగా వ్యవహరించడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో మున్సిపాలిటీ ఓట్లు కీలకంగా మారడం, ఎన్నికల సమయంలో చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో షకీల్ బలం తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే షకీల్ తమ్ముడు సోహెల్ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉంటూ అక్రమంగా ఇసుకను దోచుకుంటూ రెచ్చిపోవడం కూడా ఆయనకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. తమ్ముడు చేసిన తప్పులను సరిచేసుకుని ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకుని షకీల్ ఏ మేరకు ముందుకు అడుగు వేస్తారో చూడాలి. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.